హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్త చెప్పారు. మొత్తానికైతే గత ప్రభుత్వం ఆసరా పింఛన్గా, ఇప్పుడున్న ప్రభుత్వం చేయూత పింఛన్గా పింఛన్ అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి ప్రజలకి. ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది. ఆసరా పింఛన్ కాస్త చేయూత పింఛన్గా మార్చి వృద్ధులకు వితంతులకు 4,000, దివ్యాంగులకి 6,000 చొప్పున భారీ అయితే పింఛన్ అయితే పెంచి ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అయితే అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడైతే ఈ పథకం అయితే అమలు చేయాలనేసి చేయూత పథకం ఇటు ప్రజల దగ్గర నుంచి, ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విజ్ఞప్తి అయితే వచ్చాయి. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకం అయితే అమలు చేయబోతుంది. మొత్తానికి ఇది ఒక శుభవార్త చెప్పొచ్చు. కాబట్టి ఎప్పటి నుంచి అమలు చేస్తుంది, ఎవరికి అమలు చేస్తుంది అని దానిపై వీడియో క్లారిటీ చెప్తే అనుకోండి. చూడండి ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన విలహం చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్త చెప్పారు. మొత్తానికైతే ఆసరా పింఛన్ కాస్త చేయూత పింఛన్గా మార్చి వృద్ధులకు వితంతులకు 4,000, దివ్యాంగులు 6,000 చొప్పున భారీ అయితే పెంచి ఇవ్వబోతున్నారు. అంటే కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు. కాబట్టి మనకైతే ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది కాబట్టి ఆ హామీ ప్రకారం మనకైతే చేయూత పథకం కింద ఈ పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు, కొత్త పింఛన్. ఇప్పటికే అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు. గత ప్రభుత్వంలో అనర్హులకైతే చాలా మందికి అయితే పింఛన్ అయితే ఇచ్చారనేసి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ అయితే చేసింది. కాబట్టి అనర్హులకైతే ఎవరికైతే పింఛన్ అయితే వస్తుందో వాళ్ళ లిస్ట్ నుంచి పేరు తీసి అర్హులను అయితే లిస్టులో పేరు అయితే చేర్చారు. మొత్తాన్ని అయితే సర్వం సిద్ధం చేశారు. కాబట్టి ఇది సెప్టెంబర్ నెల నుంచి, అంటే ఈ నెల సంబంధించింది పింఛన్ అయితే భారీ అయితే పెంచి ఈ నెల నుంచి అమలు చేయబోతున్నారు. రేపైతే మనకైతే వృద్ధులకు వితంతులకు 4,000, దివ్యాంగులు 6,000 చొప్పున సెప్టెంబర్ నెల నుంచి, అంటే ఈ నెల నుంచి మనకి రేపైతే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలో. కాబట్టి ఇది ఒక శుభాకాంక్ష చెప్పొచ్చు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు వృద్ధులు, వితంతులు, అలానే దివ్యాంగులు ఈ పథకం అయితే అమలు చేయాలనేసి. మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేసింది. రేపటి నుంచి మనకైతే ఈ పింఛన్ అయితే పెంచి ఇవ్వబోతున్నారు. రేపైతే సెప్టెంబర్ నెలకు సంబంధించింది వృద్ధులకు వితంతులకు 4,000, దివ్యాంగులు 6,000 చొప్పున పింఛన్ అయితే పెంచి బ్యాంకులో జమ చేయబోతున్నారు సెప్టెంబర్ నెలకు సంబంధించింది. కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన విలహం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.